అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 33వ భాగం. రచయిత రూప గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి. భూమి ఎవరికి తెలియకుండా ఓపిక లేకపోయినా హ్యాంగర్కున్న ఆకాష్ కోట్ వేసుకొని వెనక ఉన్న విండో నుంచి కిందకు దిగుతోంది. ఎవరికీ కనిపించకుండా బయటకొచ్చి ఆటోలో తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి రీచ్ అయిన భూమి ఇంటి లోపలికి వెళ్ళడానికి చూస్తే లాక్ వేసి ఉంటుంది. అటుగా ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి అక్కడే ఉన్న తన బ్యాగ్ తీసుకొని చూస్తుంది. దాంట్లో కొన్ని డబ్బులుండడంతో హ్యాపీ అయ్యి అదే ఆటోలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంది. ఇంటికి రీచ్ అయిన గీత, బామ్మగారు నేరుగా ఇంట్లోకి వెళ్తారు. సోఫాలో ధనంజయ్, భాస్కర్‌రావు గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కస్తూరి గారు, భాను కిచెన్‌లో ఉంటారు. గుమ్మం దగ్గర నుంచి నాన్న అని పిలుస్తుంది. ధనంజయ్, భాస్కర్‌రావు ఇద్దరూ గుమ్మం వైపే చూస్తారు. అక్కడే ఉన్నావేంటమ్మా? లోపలికి రా గీత అని పిలుస్తారు ధనంజయ్. బామ్మని తీసుకొని లోపలికొస్తుంది గీత. నాన్న, అక్క అని అడుగుతుంది. మీ అక్క రెస్ట్ తీసుకుంటోంది. ఒక గంట తర్వాత వెళ్ళు. సరే ఆంటీ అని అంటుంది. సరే ఈ కాఫీ తీసుకో అని వాళ్ళందరికీ కాఫీ ఇస్తుంది కస్తూరి. అవును, ఆకాష్ బాబు ఎక్కడా కనిపించడం లేదని అడుగుతుంది బామ్మ. పని మీద బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. సరే అంటుంది. గీత బామ్మని తీసుకొని ఆ కింద రోలోకి వెళ్ళు అని చెప్తారు. ధనంజయ్ గారు సరేనని తీసుకొని వెళ్తుంది. వాళ్ళు లోపలికెళ్తుండగా కరుణ, కిరణ్, సునీత, దివాకర్ నలుగురొస్తారు. మామయ్య ఇప్పుడు ఎలా ఉంది భూమికి? పరుగున వచ్చి అడుగుతుంది కరుణ. తను బానే ఉంది, నువ్వు టెన్షన్ పడకు. రెస్ట్ తీసుకుంటోంది పైన. అక్కడ దివాకర్‌ని, కిరణ్‌ని చూస్తున్న భాస్కర్ గారు మొహంలో రంగులు మారతాయి. అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ధనుంజయ్ గారి కోసం వాళ్ళని భరిస్తాడు. కిచెన్‌లో నుంచి వాళ్ళని చూస్తున్న భాను, కస్తూరి పరిస్థితి కూడా సేమ్. కానీ కరుణ, సునీత గార్ల మొహాలు చూసి కామ్‌గా అయిపోతున్నారు. అదేంటి బావ, మంచి చెడుని చూడకుండా కోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు? ఏమైనా అరిష్టం జరగొచ్చని అగ్గి రాజేయడానికి ట్రై చేస్తాడు. రావుగారి పిడికిలి గట్టిగా మూస్తాడు. అన్నీ చూసుకున్నాంలే బావ. అయినా భూమి మా ఇంటి మహాలక్ష్మి. తన వల్ల ఇంటికి మంచి జరుగుతుంది గానీ చెడు కాదు. ఆ విషయంలో నువ్వు కంగారు పడకు అని అంటారు ధనుంజయ్. దివాకర్ మొహం చిన్నబుచ్చుకుంది. ఆ భాస్కర్‌రావు ముందు తనని అలా అన్నాడని, అక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపించి కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది సునీత. కిచెన్‌లో భానుని చూసి నన్ను క్షమించండి. నా మూలంగా మీ కూతురు చాలా ఇబ్బంది పడిందని అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ వద్దు. నిజానిజాలు తెలుసుకున్నాక క్షమాపణలు అవసరం లేదు అని తనని ఆనందంగా కౌగిలించుకుంటుంది. అప్పటికే సునీత గారికి కళ్ళలో నుంచి నీళ్లు జారి భానుగారి భుజాన్ని తడిపేస్తుంటాయి. అయ్యో సునీత, ఎందుకేడుస్తున్నావు? పెళ్ళయింది మొదలు ఆప్యాయంగా చూసుకునే, దగ్గరికి తీసుకునే మనుషుల్ని చూడలేదు. ఒక్కసారిగా మీరు కౌగిలించుకునేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యానంటుంది. ఆమె కళ్ళు తుడిచి, ఇక నుండి నీకు మేమంతా ఉన్నాం సరేనా అని నవ్వుతూ చెప్తుంది భాను. అవును సునీత, నేను కూడా అన్నయ్య చెప్పిన మాటలు నమ్మి అందరినీ బాధపెట్టాను. నాకు ఇప్పుడిప్పుడే బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలంటే ఏంటో అని భూమి ద్వారా ఇంత మంచి కుటుంబం నాకు దక్కిందని అంటారు కస్తూరి గారు. గీత కిచెన్‌లో ఉందేమో ఆశగా వచ్చిన కిరణ్‌కి నిరాశే మిగిలింది. పైగా గీతలానే వాళ్ళ అమ్మగారు కూడా ఎంత మంచివారో అర్థమైంది. తన తండ్రి కారణంగా సునీత గారిని ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టాడో అర్థమైన కిరణ్‌కి కళ్ళలో నుంచి నీరు కారిపోతుంటాయి. అక్కడ ఎక్కువసేపు ఉండకుండా పైకి వెళ్ళడానికని వెళ్తూ ఉంటే అప్పుడే రూమ్‌లో నుంచి బయటకొస్తూ కనిపిస్తుంది గీత. ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకుంటారు. గీత పడిపోతూ ఉంటే ఆమెను పట్టుకుంటాడు కిరణ్. ఆ టైంలోనే కిరణ్ కన్నీళ్లు గీత పెదాల మీద పడతాయి. అతని మొహంలో బాధ కనిపిస్తుంది. గీతని సరిగ్గా నిల్చోబెట్టి పరుగున స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతాడు. అంత దూరం నుంచి చూస్తున్న దివాకర్ ఫేస్‌లో క్రూరమైన నవ్వు. తన కొడుకు ప్లాన్‌ని కరెక్ట్‌గా అమలు చేస్తున్నాడనే గర్వం అతని మొహంలో కనిపిస్తుంది. కిరణ్ ఫేస్ గుర్తుకొచ్చిన గీతకి క్షణం కాలు అక్కడ ఉండనివ్వలేదు. అలా అని తనతో పైకి వెళ్ళాలని కూడా లేదు. ఎవరైనా చూస్తే బాగోదని, పైగా వాళ్ళ నాన్న చూస్తే పెద్ద గొడవొస్తుందేమో అని ఆమె భయం. ఏం చేయాలనుకుంటూ ఉండగా హాల్‌లో కరుణ కనిపిస్తుంది. తనకు చెప్పాలని వెళ్తుండగా గీత, ఎలా ఉన్నావని సునీత గారు అడుగుతారు. ముందుకు వెళ్ళిందల్లా ఆగిపోయి, బావున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? బావున్నాను తల్లి, కాఫీ తీసుకో అంటుంది. కాసేపటి క్రితమే కస్తూరి ఆంటీ ఇస్తే తాగాను. సరే అని ఆమె వెళ్ళి దివాకర్‌కి, కరుణకి ఇస్తుంది. కిరణ్ ఎక్కడ అని అటు ఇటు చూస్తుండగా తన దగ్గరకొచ్చి ఆంటీ, కిరణ్ పైకి వెళ్ళాడని చెప్తుంది. అవునా, సరే అమ్మ వాడి కోసమే చూస్తున్నాను అని వెళ్తుంది. ఇంతలో భాను వచ్చి, గీత, భూమి మెలకువగా ఉందో లేదో, పడుకొని ఉందో చూసిరా, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. సరే అమ్మా అని పైకి వెళ్తుంది. భూమి రూమ్ తీయబోతుండగా ఎందుకో ఆమెకి కిరణ్ మళ్ళీ గుర్తుకొస్తాడు. తన కన్నీరు చూసినప్పటి నుంచి గీత మనసులో ఉండదు. ఏదైతే అదయిందని పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన గీతకి సునీత గారిని హగ్ చేసుకుని ఏడుస్తూ కనిపిస్తాడు కిరణ్. షాక్ అవుతూ గోడకు చాటుకొని నిలబడిపోతుంది. నన్ను క్షమించమ్మా. నాన్న వల్ల నిన్ను అసలు పట్టించుకోవడం మానేశాను. నిన్ను చాలా హర్ట్ చేశాను. మీ వాల్యూ ఏంటనేది నాకప్పుడు అర్థం కాలేదు. తెలుసుకునే లోపే ఇంత టైం పట్టిందని ఏడుస్తుంటాడు. తనని దూరం జరిపి పిల్లలని తప్పులు చేసిన అమ్మకి కోపం రాదు, బాధగా అనిపించదు కిరణ్. కాకపోతే ఎక్కడ తప్పు మార్గంలో వెళ్తారో అని భయం అంతే. అయినా నువ్వు నీ తండ్రి మాట విన్నావు అంతే. తప్పులైతే చేయలేదుగా. ఇంకా నా సంగతంటే ఇన్ని రోజులు కొంచెం బాధగా అనిపించింది. నువ్వు నన్ను హర్ట్ చేశావని కాదు. నాతో మాట్లాడే టైం కూడా నీకు దొరకలేదని నిన్ను చాలా మిస్ అయ్యాను
అనిపించేది. అందుకే ఈ బాధ. కానీ ఇప్పుడు ఆ బాధ మొత్తం సెకండ్స్‌లో మాయమైపోయింది. నీ కళ్ళల్లో నుంచి ఆనందంతో నీళ్లు రావాలే కానీ, ఇలా బాధతో కాదు. నా కిరణ్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని అతని తల నిమురుతూ అంటుంది. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో అని కిరణ్‌కి అప్పుడే అర్థమవుతుంది. థాంక్స్ అమ్మా! ఇంక నుంచి నీకు ఏ కష్టం వచ్చినా నీ కొడుకుగా నాకు చెప్పు. అమ్మ ఎవరూ లేరని నీలో నువ్వే బాధపడకు. కాదు అసలు నీ కష్టం అనేది రాకుండా చూసుకుంటాను. నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రానివ్వనంటాడు. కొడుకు మాటలకి ఆనందంతో మురిసిపోతుంది సునీత. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. నాకదే చాలు కిరణ్ అని అంటుంది. సరే కాఫీ తాగు. చల్లగా అయిపోతుందని టేబుల్ మీద కాఫీ కప్ తీసుకొని కిరణ్‌కి ఇస్తుంది. తీసుకొని తాగుతూ ఉంటే గీతని ఇష్టపడుతున్నావు కదా! అని అడుగుతుంది. తాగేవాడల్లా ఆగి సునీత గారిని చూస్తాడు. డోర్ దగ్గర వింటున్న గీత కూడా షాక్ అవుతుంది. అమ్మ అది అని చెప్పడానికి సంకోచిస్తూ ఉంటాడు. పర్లేదు చెప్పు కిరణ్ నువ్వు నిజంగానే ఇష్టపడుతున్నావా? ఆ! అమ్మ తనొచ్చాకే నా లైఫ్‌లో ఈ మార్పు. తనని లవ్ చేయమంది నాన్నగారే కానీ తనతో ఏ రోజు నటించలేకపోయాను. నిజంగానే తనని ఇష్టపడ్డాను. అది తనకి చెప్పేలోపే నిజం తెలిసిపోయింది. మేము దూరం అయిపోయాం. తను నన్ను ఇంకా నమ్మను కూడా నమ్మదు. వావ్! శభాష్ రా! నీ తండ్రికి మంచిగానే బుద్ధి వచ్చేట్లు చేశావని వెనక నుంచి దివాకర్ వస్తూ అంటాడు. కస్తూరి, కిరణ్ ఎంతకీ పైకి రాకపోయేసరికి దివాకర్‌కి డౌటొచ్చి పైకొస్తాడు. అక్కడ గీతని చూస్తాడు. దివాకర్‌ని చూసిన గీత పరుగున కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడే సునీత, కిరణ్ మాటలు వింటాడు దివాకర్. అతన్నక్కడ చూసిన ఆ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. సునీత అయితే చేతిలో ఉన్న ట్రే కింద పడేస్తుంది భయానికి. మా నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటాడు ఎదురుగ్గా దివాకర్‌ని చూస్తూ. ఓహ్! అమ్మాకొడుకులు ఒకటైపోయారన్నమాట. అయితే అవును ఇన్నాళ్ళు నీ మాటలు నమ్మి అమ్మని, కరుణని ఎంతగానో బాధపెట్టాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ వల్ల వాళ్ళకిప్పుడు ఏం జరిగినా కానీ తండ్రివని కూడా చూడనని ఘాటుగా సమాధానం ఇచ్చి అక్కడి నుంచి సునీత గారి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు కిరణ్. చూస్తుంటే అందరూ ఒకటైపోయినట్లున్నారు. చూస్తాను, చూస్తాను. వీళ్ళందరి పని త్వరలోనే చేసి ఆస్తి కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధమే అని పళ్ళు నూరుతాడు దివాకర్. కిందకొచ్చిన కిరణ్‌కి, సునీతకి అందరూ కంగారుగా ఉండడం కనిపిస్తుంది. పరుగునొచ్చి ఏమైందని అడుగుతాడు ధనంజయ్ గారిని. భూమి కనిపించడం లేదు కిరణ్. వాట్ కనిపించకపోవడం ఏంటి? రూమ్‌లోనే ఉంది అన్నారు కదా! ఆ! అప్పుడైతే ఉంది. బట్ ఇప్పుడు చూస్తే లేదు. నర్సొచ్చి చెప్పింది. భాను గారు ఏడుస్తూ ఉంటారు. ఆంటీ మీరేడవకండి. మీ కూతురికి ఏమీ కాదు. నాది హామీ అంటాడు. ఎవరు తీసుకొని వెళ్లారో ఎంతో అర్థం కావడం లేదు. బాబు అని గీతని చూస్తుంది. నిన్ను అక్క రూమ్‌కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళావా? నేను చెప్పిన పని ఏది సక్రమంగా చేయవు కదా! అని గీతను తిడుతుంది భాను. గీతకు అప్పటికే కళ్ళలో నీళ్ళొస్తూ ఉంటాయి. అవి చూడలేకపోతాడు కిరణ్. వెంటనే మామయ్య సీసీటీవీ కెమెరాలో చూసి తెలిసిపోతుంది కదా! అని పైన ఉన్న రూమ్‌కి పరుగున వెళ్తాడు. అప్పుడే కిందకు దిగుతున్న దివాకర్ మొహంలో నవ్వు చూస్తూ, నాన్న భూమి మిస్సింగ్. ఈ విషయంలో నీ హస్తం ఉందని తెలిస్తే అక్కడికక్కడే చంపేస్తానని నిప్పులు కక్కుతున్న కళ్ళతో చెప్పి ఆకాష్ రూమ్‌కి వెళ్తాడు. అతని సిస్టమ్ ఆన్ చేసి చూడగా బయటికి వెళ్ళినట్లు భూమి ఎక్కడా కనిపించదు. షాక్ అవుతాడు కిరణ్. వెనకే వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా భూమి ఎక్కడా కనిపించదు. జూమ్ చేస్తూ ఉండగా గీత స్టాప్ అంటుంది. అందరూ తనని చూస్తారు. ఏమైందన్నట్లు కిరణ్ భుజం మీద చెయ్యి వేసి సెకండ్ కెమెరాలో చూడు అక్కడ ఏదో ఆటో ఎక్కి వెళ్తూ ఉంది అంటుంది. కిరణ్ జూమ్ చేయడంతో కొంచెం బ్లర్‌గా కనిపించినా అది భూమి అని కన్ఫర్మ్ అవుతుంది. వెంటనే కిరణ్ లేచి కావాలనే భూమి బయటికి వెళ్ళింది. తననెవరు కిడ్నాప్ చేయడం కానీ ఏదీ కాదు. అయినా తను బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని అందరూ ఆలోచిస్తుండగా మామయ్య ఆకాష్ ఎక్కడున్నాడు అనే విషయం భూమికి తెలుసా అని అడుగుతాడు కిరణ్. లేదు బాబు అని అంటూనే ఆలోచనలో పడతాడు ధనుంజయ్. ఇంతలో వీరేంద్ర నుంచి కాలొస్తుంది ధనంజయ్‌కి. నెంబర్ చూసి దూరంగా వచ్చి లిఫ్ట్ చేస్తాడు. చెప్పు వీరు అంటాడు. బావ భూమిని ఎయిర్‌పోర్ట్‌లో చూశాను. తనని ఫాలో అవుతూ ఉండగా ముంబై ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేసుకుందని అర్థమైంది. ఆకాష్ రమ్మనడంతో నేను ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పుడే చూశాను. నిజమా? సరే నువ్వు భూమి ఒక గంట కనిపెడుతూ ఉండు. మేము 10 నిమిషాల్లో వస్తాం. మీరొచ్చేలోపు ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును బావ ప్రెజెంట్ మేము ఫ్లైట్‌లో ఉన్నాం. సార్ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ అంటుంది. 2 మినిట్స్ అని బావ నేనిప్పుడు మాట్లాడలేను. ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. భూమి కనిపెడుతూ ఉంటాను. మీరు ఈ విషయం ఆకాష్‌కి చెప్పండి. ఎంత త్వరగా చెప్తే అంత మంచిదని ఫోన్ కట్ చేసేస్తాడు. ఏమైంది ధనుంజయ్ గారు అని అడుగుతాడు భాస్కర్ రావు గారు. భూమి ముంబై వెళ్ళింది. ఏంటి మీరంటోంది? అవును. నా ఆలోచన కరెక్ట్ అయితే హాస్పిటల్‌లో మనం మాట్లాడిందంతా కూడా భూమి వినే ఉంటుందని ఇంకో ఆలోచన తట్టి ఒక్క నిమిషం అని అంటూ విజయ్‌కి కాల్ చేస్తాడు ధనుంజయ్. లిఫ్ట్ చేసిన విజయ్‌ని భూమి నీకు ఏమైనా కాల్ చేసిందా? అని అడుగుతాడు. అవును అంకుల్ చేసింది. ఆకాష్ గురించి అడిగింది. పైగా మీరు తనతో అన్నీ చెప్పారని అనేసరికి నేను మొత్తం కూడా చెప్పేశానని అంటాడు. అయ్యో! ఎంత పని చేశావు అజయ్. భూమి నీకు ఇన్ఫర్మేషన్ తెలుసా లేదా అని టెస్ట్ చేసింది. తెలుసా లేదా అని టెస్ట్ చేసింది. నువ్వు తనకి మొత్తం చెప్పేశావు. దాంతో భూమి ఇప్పుడే ముంబైకి వెళ్తోంది. ఏంటి అంకుల్? అవును. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాకుండా
జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. నువ్వు వీలైనంత త్వరగా ఆకాష్‌కి చెప్పు. తనే భూమిని సేవ్ చేయగలడు. తన హెల్త్ కూడా ఇంకా సెట్ కాలేదు. యూ డోంట్ వర్రీ అంకుల్. నేను ఇప్పుడే కాల్ చేస్తానని అంటూ ఫోన్ పెట్టేస్తాడు విజయ్. చైర్‌లో కూలపడతాడు ధనంజయ్. భర్త పరిస్థితి చూసిన కస్తూరి ఏమైంది? ఏమైంది? భూమి గురించి ఏమైనా తెలిసిందా? అని అడుగుతుంది కంగారు నిండిన గొంతుతో. భూమి ముంబై వెళ్ళింది. ఏంటి? ఆశ్చర్యంగా అడుగుతుంది కస్తూరి. అవును. ఆకాష్ అక్కడ ఉన్నాడు అనే విషయం తను తెలుసుకుంది భూమి. తనకి ఏమీ అవ్వకూడదని వెళ్ళింది. అయ్యో భూమి అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది భానుగారు. వెంటనే ఆమెను చేతులతో మోసుకొని రూమ్‌లో పడుకోబెడతాడు కిరణ్. అమ్మా! అమ్మా! అని గీత ఏడుస్తూ ఉంటే వాటర్ బాటిల్‌లోని నీళ్లు తీసుకొని వచ్చి భాను మొహం మీద చల్లుతూ ఆంటీ, ఆంటీకి ఏం కాదు నువ్వు కంగారు పడకు అని అంటూ సున్నితంగా చెప్తాడు కిరణ్. నీళ్లు చల్లడంతో కొంచెం స్పృహలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటూ మావయ్య నేను వెళ్తాను ముంబైకి. భూమి గారిని తీసుకొని వస్తాను అని అంటాడు కిరణ్. వద్దు కిరణ్. అక్కడ నీకు ఏమీ తెలీదు. వెళ్ళి ఎక్కడని వెతుకుతావు చెప్పు. ఈలోపు మీరు ఆకాష్‌ని కాంటాక్ట్ అవ్వండి మావయ్య. నేనక్కడికి రీచ్ అయ్యాక నాకు మీరు ఫోన్‌లో మెసేజ్ పెట్టండి అని అంటాడు. సరే అయితే జాగ్రత్త అని అంటాడు. నేను వస్తాను మీతో అని గీత అంటుంది. దానికి భాస్కర్‌రావు వద్దు తల్లి. ఒక కూతురు ఆల్రెడీ దూరంగా అయింది. నువ్వు వెళ్తే నేనిక్కడ పిచ్చివాడినయిపోతానని బెడ్ మీద కూర్చొని 2 చేతులు మొహం మీద పెట్టుకొని ఏడుస్తారు భాస్కర్‌రావు గారు. అతన్ని చూసిన అక్కడ వారంతా మనసు బాధతో ములుగుతుంది. అంకుల్ మీరేం బాధపడకండి. చూస్తూ ఉండండి. రేపు ఈ టైం కల్లా భూమి నవ్వుతూ మీ ముందు ఉంటుంది అని కరుణ అంటుంది. నీ మాటలు నిజమైతే బావుండనిపిస్తోందమ్మా. సరే అంకుల్ నేను స్టార్ట్ అవుతాను అని ఇంటికి వెళ్ళడానికి కిందకి వస్తాడు కిరణ్. దివాకర్ ఉండడం చూసి అతన్ని పట్టించుకోకుండా వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికిరా అని అడుగుతారు దివాకర్. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఆ అలగా జనం కోసం నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదు, కూడదు అని అతని మాట నోట్లో ఉండగానే దివాకర్ గొంతు పట్టుకుంటాడు కిరణ్. ఇంకొకసారి వాళ్ళకేమైనా అంటే ఈ సెకండ్ నిన్ను చంపేస్తా. వాళ్ళు నా మనుషులు. నా ఫ్యామిలీని నీ వల్ల వాళ్ళకెంతో అన్యాయం చేశాను. ఈ విధంగా అయినా నా పాపాన్ని కడుక్కుంటాను. కిరణ్ చెయ్యి నెట్టేసి ఏంట్రా అన్యాయం? నా కూతురికి దక్కాల్సిన ప్లేస్ వాడు ఆ భూమికిచ్చాడు. ఇప్పుడేమో నిన్ను వాళ్ళు వలలో వేసుకున్నారు. వాళ్ళు మంచోళ్ళు అని మాట్లాడుతున్నావు. మనకి రావాల్సిన ఆస్తి ప్లాన్‌గా బానే కొట్టేశారు. నిజంగా చెప్పు నాన్న. ఆస్తి కోసం ఎవరు ప్లాన్స్ వేశారు? ఆస్తి కోసం ఎవరు కట్టుకున్న దాన్ని, కన్న కూతుర్ని కొట్టారు? మనలాంటి వాళ్ళు ఇంకా ఆస్తులు, ఐశ్వర్యం అని అంటూ తిరుగుతూ ఉండటంలో నిజమైన ప్రేమలని, ఆప్యాయతలని మర్చిపోతున్నాము. మన కంటికి అవి కనిపించిన నటనే అని అనుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరువు నాన్న. ఇంకా ఇలానే ఉన్నావనుకో నీకు నేను కూడా మిగలను. చెప్తున్నాను. జ్ఞానబోధ చేసింది చాలు మర్యాదగా లోపలికి వెళ్ళు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఆ! అని అంటూ దివాకర్ కాలర్ పట్టుకుంటాడు కిరణ్. పైనుంచి అప్పుడే దిగుతున్న సునీత అది చూసి పరుగున కిందకి వచ్చి కిరణ్ చేతిని విదిలించి అతని చెంప మీద చెల్లున కొడుతుంది. ఏమనుకుంటున్నార్రా నువ్వు? మీ నాన్న కాలర్ పట్టుకునే పెద్దోడివయ్యావా? కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తా. ఆయన ముందు ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే అని వార్నింగ్ ఇస్తుంది సునీత. చూసావా నాన్న నువ్వెన్ని చేసినా కానీ అమ్మ నాకన్నా నీకే ఎక్కువ విలువిస్తోంది. అది నాన్న ప్రేమ అంటే. అయినా నీకివన్నీ చెప్పి నేను టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవడం లేదని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరణ్. సునీత వెనక్కి తిరిగి మీరు బానే ఉన్నారు కదా అని అతని షర్ట్‌ని సరిచేస్తూ ఉంటుంది. బానే వశపరుచుకున్నావు నీ కొడుకుని. ఏం మందు పెట్టావు? మొన్నటి వరకు నేను చెప్పిందే వాడికి బ్రహ్మవాక్కు. అలాంటిది ఈ రోజుకి ఇంతలా మార్చేశావు. చెప్పు ఏం చేశావే? అని సునీతని పక్కనే ఉన్న రూమ్‌కి తీసుకొని వెళ్ళి కొడుతూ అడుగుతాడు. నేనేం చేయలేదండి. నా మాట వినండి. ఏంటే వినేది? వాడికి అంతా కూడా నూరిపోసి నా మీదకే రెచ్చగొట్టావు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నా ముందు వాడిని కొట్టి నన్ను నీ మాయలో పడేయాలని ప్లాన్ వేశావు కదా! అయ్యో! అలా ఏమీ లేదండి. నా మాట నమ్మండి అని సునీత చెప్తున్నా వినకుండా, ఆమె మాట వినకుండా బెల్ట్ తీసి మరీ కొడతాడు దివాకర్. ఆ నొప్పులు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది సునీత. బెల్ట్‌ని అక్కడ విసిరి కొట్టి కిరణ్‌ని ఆపాలని బయటకొస్తాడు. అతని రూమ్‌లో నుంచి కోపంగా రావడాన్ని గమనించిన గీత ఆయన ఇంటి గడప దాటగానే రూమ్‌లోకి వెళ్తుంది. ఒళ్ళు నిండా వాతలతో పడి ఉన్న సునీత గారిని చూసి షాకవుతుంది. నీళ్ళు అని సునీత గారి వాయిస్‌కి పరుగున వెళ్ళి ఆమె దగ్గరికి వచ్చి ఆంటీ, ఆంటీ అని లేపుతుంది. కానీ ఆమెలో ఎటువంటి చలనమూ ఉండదు. భయంతో ధనంజయ్ అంకుల్, కస్తూరి ఆంటీ, కరుణ అని గట్టిగా అరుస్తుంది. గీత అరుపులకి పైన ఉన్న అందరూ కిందకొచ్చి రూమ్‌లోకి వెళ్ళి సునీతను చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా! అమ్మా! అని కరుణ సునీతని పట్టుకొని లేపుతుంది. అయినా కూడా ఆవిడ లేవకపోవడంతో డ్రైవర్ కార్తీ అని ధనంజయ్ వాయిస్‌కి డ్రైవర్ అలర్ట్ అవుతాడు. ఏమైంది గీత? అని ధనంజయ్
సునీతని పైకి లేపుతూ అడుగుతాడు. తెలీదు అంకుల్. దివాకర్ అంకుల్ కోపంతో రూమ్‌లో నుంచి బయటికి వెళ్ళడంతో డౌటొచ్చి నేను రూమ్‌లోకొచ్చి చూస్తే ఆంటీ ఇలా పడిపోయి ఉన్నారంటుంది. ఆయనలో కోపం తారాస్థాయికి చేరుతుంది. వెంటనే సునీత గారిని కారులో ఎక్కించుకొని హాస్పిటల్‌కి వెళ్తారు ధనుంజయ్, గీత, కరుణ. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.